ఈ వీడియోలో 12 ప్రశ్నలు 12 రకాలుగా ఉంటాయి. మీకు మంచి జనరల్ నాలెడ్జ్ జ్ఞానాన్ని అందిస్తాయండి. అండ్ అలాగే మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో చివరి వరకు ట్రై చేయండి. మీ స్కోర్ మీకే సర్ప్రైజ్ ఇస్తుంది. అండ్ మీ తెలివితేటలను పెంచుకోండి. మహారాష్ట్ర రాజధాని ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పనాజీ, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి ఔరంగాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ now. Option C Mumbai is right answer. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబై. ఇది భారతదేశంలో అత్యంత పెద్ద నగరాలలో ఒకటండి మరియు ఆర్థిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. మానవ రక్తంలో కనిపించే లోహం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇనుము, ఆప్షన్ బి బంగారం, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి వెండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ ఇనుము ఈజ్ రైట్ ఆన్సర్. మానవ రక్తంలో కనిపించే లోహం ఇనుము. ఇది హెమోగ్లోబిన్లో ఉంటుంది. ఇది రక్తానికి ఎరుపు రంగు ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ శరీరం అంతా తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఓకేనా? నీరజ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించిన వారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి జావెలిన్ త్రో, ఆప్షన్ డి క్రికెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీడియో పూర్తిగా చూసిన వారు ఎవరెన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆప్షన్ సి జావెలిన్ త్రో ఈజ్ రైట్ ఆన్సర్. నీరజ్ చోప్రా గారు జావెలిన్ త్రో బల్లెం విసిరేసే క్రీడకు సంబంధించిన వారు. ఇది అథ్లెటిక్స్లో ఒక ముఖ్యమైన ఈవెంట్. ఆయన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచి భారతదేశానికి గర్వకారణంగా అయితే నిలిచారు. ఓకేనా? అడవిలో ఉండే కోతుల జీవితకాలం ఎంత? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 40 సంవత్సరాలు, ఆప్షన్ బి 30 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ 40 సంవత్సరాలు ఈజ్ రైట్ ఆన్సర్. పై చిత్రంలోని జెండా ఏ దేశపు జాతీయ జెండా? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి ఫిజీ, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి సౌదీ అరేబియా ఈజ్ రైట్ ఆన్సర్. పై చిత్రంలోని హీరోయిన్ ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సమంత, ఆప్షన్ బి కాజల్, ఆప్షన్ సి ఇలియానా, ఆప్షన్ డి శ్రియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి ఇలియానా ఈజ్ రైట్ ఆన్సర్. సన్న తొడుపు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఏమిటది? ఆప్షన్ ఏ జామపండు, ఆప్షన్ బి అరటిపండు, ఆప్షన్ సి తేనె తొట్టి, ఆప్షన్ డి పుచ్చకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక పొడుపు కథ. ఆప్షన్ బి అరటిపండు ఈజ్ రైట్ ఆన్సర్. రష్యా దేశ జనాభా సుమారు ఎన్ని కోట్లు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 14 కోట్లు, ఆప్షన్ బి 20 కోట్లు, ఆప్షన్ సి 40 కోట్లు, ఆప్షన్ డి 86 కోట్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆప్షన్ ఏ 14 కోట్లు ఈజ్ రైట్ ఆన్సర్. సామెత ఎంత చెట్టుకు డాష్ గాలి పూరించండి. ఆప్షన్ ఏ ఇంత, ఆప్షన్ బి కొంత, ఆప్షన్ సి అంత, ఆప్షన్ డి కావలసిన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి అంత ఈజ్ రైట్ ఆన్సర్. ఎంత చెట్టుకు అంత గాలి. విటమిన్ B12 ఎందులో పుష్కలంగా లభిస్తుంది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి కోడి మాంసం, ఆప్షన్ సి మటన్, ఆప్షన్ డి లివర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి కోడి మాంసం ఈజ్ రైట్ ఆన్సర్. సో మాంసాహారాలండి. విటమిన్ B12 దేంట్లో ఎక్కువగా ఉంటుంది అని అంటే చేపలు, కోడి మాంసం, మటను, లివరు, గుడ్లు, పాలు, పెరుగు. ఇందులో విటమిన్ B12 అయితే పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ B12 అనేది ఆరోగ్యానికి చాలా మేలైతే చేస్తుంది. ఓకేనా. ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో ఎంత పర్సెంట్ రక్తం ఉంటుంది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 7% నుండి 8%, ఆప్షన్ బి 9%, ఆప్షన్ సి 12%, ఆప్షన్ డి 13 నుండి 15%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ 7% నుండి 8% ఈజ్ రైట్ ఆన్సర్. కళ్ళు ఎంతో కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేలా చేసే ఆకు ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ తిప్పతీగ ఆకు, ఆప్షన్ బి ఉసిరి ఆకు, ఆప్షన్ సి తులసి ఆకు, ఆప్షన్ డి రెడ్డివారి నానుబాలు ఆకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి రెడ్డివారి నానుబాలు ఆకు ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ ఆకు చాలా మేలైనదండి అసలు. సో దీని ఉపయోగాలు ఎలా ఉంటాయంటే శరీరానికి చల్లదనం ఇస్తుంది, రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది, చర్మ సమస్యలు, పింపుల్స్, దద్దుర్లు తగ్గించడంలో బాగా సహాయం చేస్తుంది, వేసవిలో దాహం తగ్గిస్తుంది, మూత్ర సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఛాతీ మీద ఈ భుజాల మీద గడ్డలు వస్తాయండి, ఆ గడ్డల్ని కూడా తగ్గిస్తుంది. అసలు ముఖ్యంగా ఈ ఆకు కంటి దోషాలకైతే బాగా ఉపయోగపడుతుందని చెప్పి పెద్దలు అండ్ అలాగే ఆయుర్వేద డాక్టర్లు చెబుతూ ఉంటారండి. సో ఈ ఆకు వల్ల ఈ ఆకు తుంచితే పాలు అనేవి వస్తాయి, తెల్లటి పాలు అనేవి ఒక చుక్కే వస్తుంది. ఒక ఆకు తుంచితే ఈ పాలు ఒక చుక్క వస్తుంది కదా, ఇలాంటి చుక్కలు 3-4 చుక్కలు ఏ కంటిలో దోషం ఉంటే ఆ కంటిలో రోజు 2-3 చుక్కలు 4 చుక్కలు ఇలా ప్రతిరోజు వేస్తూ ఉంటే ఒక 15 రోజులు 20 రోజులు ఆ కంటిలోని దోషాలు మొత్తం తొలగిపోతాయని చెప్పి ఆయుర్వేద డాక్టర్లు అయితే చెప్తారండి. సో నేను చెప్పానని మీరు ట్రై చేయొద్దు. ఒకవేళ మీకు ఏమైనా కంటి సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా ఆయుర్వేద డాక్టర్ సలహా తీసుకొని వాడండి. దీని గురించి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. ఒక విషయం చెప్పాలంటే ఈ పాలు అనేవి రోజు వేస్తే కంటిలో ఉన్న పొరలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్తారు. సో ఇది కేవలం క్విజ్ కాదు, మీ జనరల్ నాలెడ్జ్ లెవెల్ని టెస్ట్ చేసే ఒక ఛాలెంజ్ గేమ్ అండి. అండ్ అలాగే మీరు ఎన్ని కరెక్ట్ సమాధానాలు ఇచ్చారో మీ స్కోర్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అనేది చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.